హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్లీ 28 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ టార్గెట్ సిరీస్ని ఫాలో అవ్వడం అలవాటు అయిపోయింది అనుకుంటున్నా. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము ఎలాంటి రివిజన్ డేస్ అలాంటి గ్యాప్లు ఏం ఉంచుతలేము ఈ టార్గెట్ సిరీస్లో. ఇంక్లూడింగ్ సండేస్ మన టార్గెట్ సిరీస్ నడుస్తున్నది. కొన్ని చాప్టర్స్కి ఒకసారి మధ్యలో మీకు బ్యాకప్ కవర్ చేసుకోవడం కోసం మధ్యలో టైం ఇస్తున్నా. అంతేగాని కంప్లీట్గా సండేస్ కానీ ఇంకేదో రోజు కానీ మొత్తం రివిజన్ డే లాగా గ్యాప్ ఇస్తలేను. రివిజన్ ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతున్నది. జీకే అయితే ఆల్రెడీ ఏ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నామో బ్యాకప్లో రివిజన్ కూడా చేసుకుంటున్నాం. మ్యాథ్స్ టెస్టులు రాస్తున్నాం, అక్కడ రివిజన్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ విన్నాము, ఆ సేమ్ టెస్టులు రాస్తున్నాం, అక్కడ రివిజన్ అవుతుంది. అది కాకుండా కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్లో ఆల్రెడీ చెప్పిన నిన్న ఫస్ట్ వీడియో అప్లోడ్ అయిపోయింది. దాన్ని డెఫినెట్గా కంటిన్యూ చేయండి. రెగ్యులర్గా జస్ట్ 10 నిమిషాలు ఇస్తే సరిపోతుంది. ఎంసీక్యూస్ మీకు నోటెడ్ అయిపోతాయి. అది కాకుండా ఒక రీజనింగ్ ఒక్కటి పెండింగ్ ఉంటున్నది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుందాము. కొన్ని డేస్ తర్వాత బ్యాకప్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే కవర్ చేయగలుగుతారు రీజనింగ్ని మీరు. ఇక మిగిలిన విషయము సైన్స్ ఒకటి పెండింగ్ ఉంటుంది, దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతా. అది కాకుండా కంప్యూటర్, స్టాటిక్ జీకే, మిగిలిన ఏవైతే మనం సిలబస్ కవర్ చేయని ఉన్నాయో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిని స్టార్ట్ చేసుకుందాం. ఒకటేసారి మీ మీద భారం వేస్తే కూడా మీరు కంప్లీట్ చేయలేరు. ఆల్రెడీ ఏదైతే టార్గెట్ సిరీస్ నడుస్తుందో దాన్ని ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేయండి. చెప్పిన రివిజన్ చెప్పినట్టు కంప్లీట్ చేయండి, సరిపోతుంది. అయితే ఈరోజు డే 29 టార్గెట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వినాల్సిందే. ఆల్రెడీ ఫస్ట్ డే నుండి చెప్తూ వస్తున్నా, అది రోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మొత్తానికి మీకు ఒక రిమైండర్ లాగా కరెంట్ అఫైర్స్ వినాలి అని చెప్తున్నా, అది వినండి. అంటే నేను చెప్తున్న ఏదైతే 10 మినిట్స్ కరెంట్ అఫైర్స్ అంటున్నానో అది ఈ టార్గెట్లో మెన్షన్ చేసింది లేదు. ఆ 10 మినిట్స్ ఇవ్వడం వేరు, మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వినడం వేరు. కరెంట్ అఫైర్స్ మీరు ఎంత ఎక్కువగా వింటే అంత మంచిది. ఎంత రివిజన్ చేసినా అది కవర్ చేయలేరు. ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే అంత బెటర్. అండ్ ఇంకొక విషయం, పీవైక్యూ వెయిటేజ్ చూసి మేము ప్రిపేర్ అవుతామని థాట్ మైండ్లో ఉండి తీసేయండి. అది మనం చేయాల్సింది ఎప్పుడు అంటే నోటిఫికేషన్ వచ్చేసింది, మనకు జస్ట్ కొన్ని డేస్లో ఎగ్జామ్ ఉన్నది అంటే ఓన్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే వెయిటేజ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇప్పుడు మనం ఆ స్టేజ్లో లేము. మొత్తం మనకు కావాల్సినంత టైం ఉంది కాబట్టి హోల్ సిలబస్ని కవర్ చేయాలి, మొత్తం ప్రిపేర్ అయిపోవాలి. వాడు ఏ చేంజెస్ చేసినా కూడా మనం డెఫినెట్గా ఎగ్జామ్ని క్రాక్ చేయగలగాలి. అంటే లాస్ట్ ఇయర్ వెయిటేజే లాస్ట్ ఇయర్ ప్యాటర్నే సేమ్ ఫాలో అవుతాడా అంటే ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి మనం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మొత్తం సిలబస్ని కంప్లీట్ ప్రాక్టీస్ చేసుకుందాము. ఒకవేళ లాస్ట్ ఇయర్ లాగా ఫాలో అవ్వకుండా ఇంకేదో ఒక దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేసి మనం అనుకున్న దాంట్లో తక్కువ ఇస్తే మళ్ళీ అక్కడ వెళ్ళి డిసప్పాయింట్ అయ్యే బదులు ఇప్పుడే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి చెప్పిన థింగ్స్ చెప్పినట్టు కంప్లీట్ చేయండి, సరిపోతాయి. కరెంట్ అఫైర్స్ చేయడంతో పాటు మ్యాట్రిక్స్ యాప్ ఆల్రెడీ చెప్పిన ఆ యాప్ని రెగ్యులర్గా వాడండి. అట్లీస్ట్ ఈ మంత్ ఎండ్ వరకు అయినా సరే రెగ్యులర్గా వాడండి. జస్ట్ ఒక 10-15 నిమిషాలు పడుతుంది, కానీ మీకు ప్రిపరేషన్లో చాలా యూజ్ అవుతుంది. క్యాలిక్యులేషన్స్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత బాగుంటుంది. ఆల్రెడీ నిన్న చెప్పిన నిన్న పర్సంటేజ్, ఈరోజు పర్సంటేజ్ ప్రాక్టీస్ చేయండి. పర్సంటేజెస్ ఎంత నోటెడ్ ఉంటే మనం క్యాలిక్యులేషన్కి అంత ఈజీ అవుతుంది. పర్సంటేజ్ నాట్ ఓన్లీ పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్, వేరే చాప్టర్స్లలో కూడా మనకు ఆ పర్సంటేజెస్ యూజ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఎంతవరకు నోటెడ్ చేసుకుంటే అంత మంచిది. అది కాకుండా కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో మంత్లీ డైజెస్ట్ ఫస్ట్ పార్ట్ జూలై కంప్లీట్ చేసుకోండి. రేపటితో మనకు జూలై సెకండ్ పార్ట్ కంప్లీట్ అవుతే మంత్లీ డైజెస్ట్ ఎన్ని టెస్టులు ఉంటే అన్ని టెస్టులు కంప్లీట్ అయిపోయినట్టు. మొత్తానికి మీకు ఈ మంత్లో మనం ఏం చేసినాం అనేది కరెంట్ అఫైర్స్ది చూపిస్తా, అలాగే కొంచెం అన్ని సబ్జెక్ట్స్ చూపిస్తా. మీకు మీకే ఒక సంతోషం ఉంటుంది. ఏంటంటే మేము ఇంతవరకు ఈ 30 డేస్లో ఇంత పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంకో 30 డేస్, ఇంకో 60 డేస్లో మనం సిలబస్ మొత్తాన్ని కవర్ చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ మీలో కూడా వస్తుంది. చెప్పిన థింగ్స్ చెప్పినట్టు కంప్లీట్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేయించడం అండ్ సిలబస్ కంప్లీషన్ చేయించడం నా బాధ్యత, అది నేను చేయిస్తాను. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే నిన్న డిస్కౌంట్ స్టార్ట్ చేశాము, దాన్ని 4 డేస్లో కంప్లీట్ చేయమని చెప్పిన. ఈరోజు సెకండ్ డే. అది కాకుండా ఏదైతే టెస్టులు రాస్తున్నామో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 25-26 టెస్ట్ సిరీస్ ఉంటుంది, దాంట్లో రాస్తున్నాం. దాంట్లో రైల్వే ఎగ్జామ్స్ 2025 పీవైక్యూస్ మనం అటెంప్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, యావరేజ్ ఈ 3 చాప్టర్లు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పర్సంటేజ్ నడుస్తుంది. పర్సంటేజ్లో కూడా నిన్న ఫస్ట్ టెస్ట్ రాయడం అయిపోయింది. ఈరోజు సెకండ్ టెస్ట్ రాయండి. రేపటితో పర్సంటేజ్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది.
రీజనింగ్ విషయానికి వస్తే ఈ రోజుతో వెన్ డయాగ్రామ్ టాపిక్ కంప్లీట్ అయిపోవాలి. ఆల్రెడీ ఈ 7 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వెన్ డయాగ్రామ్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతే రీజనింగ్లో మనం చాలా సిలబస్ కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొన్ని డేస్లో రీజనింగ్ 50% కూడా కంప్లీట్ చేసుకుంటాము. అలా కొంచెం చిన్న స్టెప్స్ వేసుకుంటా మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం. అండ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అసలు ప్రాక్టీస్ మనం చేసినంత ఎవ్వరు కూడా ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవారు చేయరు. అంత ప్రాక్టీస్ మనం చేద్దాము. నెక్స్ట్ జీకే విషయానికి వస్తే ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. దానికి రివిజన్ కోసం కూడా ఒక 2 రోజులు టైం ఇచ్చేసిన. స్పెషల్గా రివిజన్ నేను చెప్పిన రివిజన్ నడుస్తుంది టాపిక్ వైజ్. అది కాకుండా ఆ టాపిక్స్ ఏవైనా కవర్ చేసేది ఉంటే ఆ ఏన్షియంట్ హిస్టరీలో కంప్లీట్ చేసుకోండి అని ఆల్రెడీ చెప్పిన. ఆ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుండి ఢిల్లీ సుల్తానేత్ ఏదైతే ఉందో అది ఈ రోజు రేపు 2 రోజుల్లో కంప్లీట్ చేయండి. అయితే కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే సిబిఎస్ఈ బుక్స్ల నుండి ఇక్కడ చాలా చేంజెస్ అయినాయి కాబట్టి అంటే ముఘల్ ఎంపైర్ గురించి మనం అంత డెప్త్గా మనం చదవాలా లేదా అనే క్వశ్చన్ మార్క్తో ఉంటారు. అయితే మనకు నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ మనకు మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో వస్తుంది. ఈ మంత్లో షార్ట్ నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఈ మీడియల్ హిస్టరీని కంప్లీట్ చేద్దామా అంటే అవసరం లేదు. ఒక్కసారి కంప్లీట్ చేయండి, సిలబస్ రివిజన్ చేయండి. ఒకవేళ సిలబస్లో ఈ పార్ట్ మొత్తాన్ని డిలీట్ చేస్తే ఓకే, కొత్త పార్ట్ ఏదైనా యాడ్ చేస్తే మనం అప్పటికి కవర్ చేసుకుందాం. లేదు డిలీట్ చేయలేడు, ఈ పార్ట్ ఇచ్చిందంటే ఆల్రెడీ కవర్ చేసింది ఉంటుంది కాబట్టి నడుస్తుంది. మనము డిలీట్ చేస్తాడా లేదా అని క్వశ్చన్ మార్క్తో దీన్ని వదిలేసే బదులు ఒకసారి కంప్లీట్ చేసుకోవడం మంచిది. మనకు మొత్తానికి ఇంకా ఏ సిలబస్లలో కూడా ఇది తీసినట్టు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇది డిలీట్ చేసినట్టు న్యూస్ రాలేదు. సిబిఎస్ఈలో నుండి ఎలిమినేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఒకసారి కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో రాదు అనిపిస్తే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రివిజన్ చేసేటప్పుడు ఈ పార్ట్ని డిలీట్ చేసేసి మిగిలిన పార్ట్ మొత్తం రివిజన్ చేసుకుందాం. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు మాత్రం సిలబస్ మొత్తం కవర్ చేయాలి. అది ఎగ్జామ్లో ఏ పార్ట్ నుండి అయినా క్వశ్చన్స్ రావచ్చు. మనకు ఒక క్లారిటీ ఉంది. రైల్వేలో ఇప్పటివరకు పీవైక్యూ మొత్తం అనాలిసిస్ చేస్తే మోడర్న్ హిస్టరీ నుండి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం పార్ట్ అక్కడ నుండి వస్తుంది. కానీ మనం ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదివి 2 వదిలేస్తే కూడా కుదరదు కదా. కాబట్టి ఇది కూడా కవర్ చేయండి. ఈరోజు రేపు 2 రోజులలో ఢిల్లీ సుల్తానేత్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అండ్ జైనిజం అండ్ బుద్ధిజం ఈ పార్ట్ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ సైన్స్ విషయానికి వస్తే కెమిస్ట్రీ పెండింగ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి. మనకు కెమిస్ట్రీ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి సైన్స్లో కెమిస్ట్రీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయాలజీ అండ్ ఫిజిక్స్ ఇవి 2 ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ఎలాగైతే కెమిస్ట్రీని స్లోలీ కంప్లీట్ చేసుకున్నామో అలాగే కంప్లీట్ చేసుకుందాం. మొత్తానికి క్లాసెస్ వింటూ ఉండండి. దాని రివిజన్ అండ్ ప్రాక్టీస్ విషయానికి వస్తే అది నేను చెప్తా ఎలా చేయాలి ఏం చేయాలనేది. ఒకవేళ ఎంసీక్యూ సిరీస్ రాకపోయినా మొత్తానికి మీకు రివిజన్ కోసం స్పెషల్గా రెగ్యులర్గా టాపిక్ వైజ్ చెప్తా. చెప్పిన టాపిక్స్ రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ మీకు ఈరోజు హోంవర్క్ జీకేలో ఏంది అంటే 371 ఆర్టికల్లో సబ్ క్లాసెస్ ఉంటాయి స్టేట్ వైజ్. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్టికల్స్ ఏందో కామెంట్ చేసి చెప్పండి. స్టిల్ ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేసి అడగండి, చెప్పండి. అండ్ ఈ టార్గెట్ సిరీస్ రిలేటెడ్ కాకుండా వేరేది ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేసి అడగండి. ఇఫ్ నాకు తెలిస్తే నేను మీకు హెల్ప్ చేయగలుగుతా. తెలియకపోయినా ఎవరికైనా అడిగి నేను మ్యాక్సిమం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. అంతేగాని మీ దగ్గర ఉన్న ఇష్యూని ఇష్యూలాగే ఉంచుకొని మేము కంటిన్యూ చేస్తాం అనుకోకండి. ఏ ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేసుకోండి. దాని తర్వాత ప్రశాంతంగా టార్గెట్ సిరీస్ని కంప్లీట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.